KG5 ప్రస్తుతం మనము జూబ్లీస్ నుండి ఉప ఎన్నికలు జరుగుతున్నటువంటి ఏరియాలో ఉన్నాము. మోతీ నగర్. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మరియు పోలింగ్కి సంబంధించినటువంటి పర్యవేక్షణలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు గారు వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఎలా పోలింగ్ నడుస్తుంది, ప్రజలు ఎలా రెస్పాండ్ అవుతున్నారు, వీళ్ళు దీని నుంచి ఏమి? భారతీయ జనతా పార్టీకి ప్రజలు చాలా సానుకూలంగా ఉన్నారు. ఈ ఎర్రగడ్డ డివిజన్లో ఎక్కువ మంది మైనారిటీ ఉన్నప్పటికీ వాళ్ళలో ఒక స్ప్లిట్ వచ్చేసింది. అంటే వాళ్ళు కూడా భారతీయ జనతా పార్టీ పోటీ చేయడానికి వాళ్ళు కూడా సిద్ధపడ్డారు. కేవలం నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి అభివృద్ధి, ఇది జూబ్లీ హిల్స్ అనే పేరుకే తప్ప ఇక్కడ ఇన్ని సంవత్సరాలైన కాంగ్రెస్ ఇప్పుడు వచ్చి 2 సంవత్సరాలైంది, టీఆర్ఎస్ గతంలో 10 సంవత్సరాలు పరిపాలించింది. ఇక్కడ మురికి నీరు తప్ప సైడ్ కాలువలు, వీధి లైట్లు ఏమీ లేని కారణంగా అభివృద్ధికి ఆమెడ దూరంలో ఉందంటే జూబ్లీ హిల్స్ నియోజకవర్గం చెప్పారు. అందుకే ప్రజలు నిన్నటి వరకు ఒక రకంగా, వాళ్ళ ఓటింగ్ కార్డుకి వచ్చే వరకు మాత్రం బీజేపీకి సానుకూలంగా హిందువులు వేయడంతో పాటు మిగతా వాళ్ళందరూ కూడా సానుకూలంగా బీజేపీ వేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం తమ అధికారంతో పోలీసులను పెట్టి బెదిరించి ఓట్లు వేసుకునే యొక్క ప్రయత్నం చేస్తున్నారు. ఇది గుండా రాజ్యం రావాలనే యొక్క ఆలోచనతో ప్రభుత్వం ఉంది. అదే రకంగా ఈ డివిజన్లో ప్రయత్నం చేస్తున్నారు. పొద్దున అనేక మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు వస్తే వాళ్ళని భయప్రాంతాలకు కూడా గురి చేస్తున్నటువంటి సంఘటనలు ఇక్కడ కనిపిస్తున్నాయి. గత 2 ఎలక్షన్స్ చూస్తే కనుక బీజేపీ థర్డ్ ప్లేస్లో ఉండడం, మరి ఈసారి మీరు ఏం చూపించారని, ఏమి హామీ ఇస్తున్నారని ప్రజలు మీకు ఉంటారని? ఒక్కటే, గతంలో ఈ కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ కానీ అభివృద్ధి చేయలేదు. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంది. గత అనేక నియోజకవర్గాలలో అభివృద్ధి అంటే ఏందో ప్రజలు చూసింది. కాబట్టి అక్కడ అభివృద్ధిని ఇక్కడ కూడా చూపిస్తామని చెప్పి ప్రజలకు మేము నాయకులుగా కానీ మాకు ఉన్నటువంటి క్యాడర్ అంతా కూడా చెప్పి అది ప్రజలు నమ్మింది. అంటే బీజేపీ అంటే ఎప్పుడు కూడా అవినీతికి పాల్పడదు. ప్రభుత్వం వస్తే తప్పకుండా చేస్తుంది. ఇక్కడ ఎమ్మెల్యే గెలిస్తే ఇవి ఎన్నికలు అనేవి ఒక్క జూబ్లీ హిల్స్కి నడుస్తున్నాయి, కానీ తెలంగాణ ప్రజలందరూ చూస్తున్నారు. ఇక్కడ ఈ రిజల్ట్ బీజేపీ గెలవాలి. గెలిస్తే రేపు వచ్చేసారి బీజేపీ ఇక్కడ అధికారంలోకి వస్తే డబుల్ ఇంజన్ సర్కార్ కనుక వచ్చేది ఉంటే అభివృద్ధి బాగా జరుగుతుందని ప్రజలు విశ్వసిస్తారు. అంటే మీరు చెప్తున్నది సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి పథకాలు ప్రజలకు అందట్లేదు, దాన్ని మేము అందిస్తామని ఈసారి ఇక్కడ ఎమ్మెల్యే గెలిస్తే కనుక ఈ ప్రభుత్వం వస్తే మీరు గెలిపిస్తారని? తప్పకుండా భారతీయ జనతా పార్టీ ఇక్కడ ఎమ్మెల్యే కనుక గెలిస్తే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పథకాలు అన్నీ కూడా ఇవాళ బీజేపీ అనేక నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వము ప్రతి వాళ్ళకు ఇండ్లు ఇచ్చింది. ఇవాళ ఇక్కడ ఒక్కరికి కూడా ఇల్లు లేదు, ఇల్లు ఇచ్చిన దాఖలాలు కూడా లేదు. కాబట్టి అందుకే బీజేపీ వస్తే బీజేపీ పథకాలు అనేకం ఇక్కడ అమలు జరుగుతాయి. అందుకే ఎమ్మెల్యేని గెలిపించామని ఇక్కడ ప్రజలను పార్టీ క్యాడర్ గురించి క్యాడరే కాదు నాయకులు విశ్వాసం కల్పించారు. ఇది ఈ మంత్రి గారి యొక్క నియోజకవర్గం. గతంలో ఈ ప్రాంతంలో దత్తాత్రేయ గారు పనిచేశారు ఈ పార్లమెంట్లో. ఇప్పుడు కిషన్ రెడ్డి గారు కూడా పనిచేస్తున్నారు. వాళ్ళు కూడా ప్రెస్టీజ్గా తీసుకున్నారు. తప్పకుండా దీన్ని అభివృద్ధి చేస్తారు. అందుకే ప్రజలు కూడా బీజేపీకి ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. చివరిగా ప్రజలకి మీరు లాస్ట్ చెప్పాల్సింది అది మీరు దాని కంప్లీట్ ఎందుకంటే ప్రజలను గుండా రాజ్యం కావాలా, ఇక్కడ ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ప్రజలకు అభివృద్ధి కావాలి. ఇది చూడండి, ఇప్పుడు ఇక్కడ ఉన్నది 2 ఆప్షన్స్. ఇప్పుడు టీఆర్ఎస్ అనేది కనుమరుగయ్యే పరిస్థితి, దానికోసము అడ్రస్ అనేది ఉండదు. కాబట్టి ఉన్నది కాంగ్రెస్, బీజేపీ. కాంగ్రెస్లో ఉన్నది గుండారాజు. అతను ఎంత గుండానో ఇక్కడ ప్రజలందరూ కూడా తెలుసు, ఏ రకంగా ప్రజలను ఇబ్బంది పెట్టిందో కూడా తెలుసు. అందుకే బీజేపీలో అటువంటి ఇప్పుడు ఉన్నటువంటి క్యాండిడేట్ దీపక్ ఒక స్వచ్ఛమైనటువంటి నాయకుడు, మచ్చలేని నాయకుడు. అందుకే అతన్ని ఆదరిస్తారు. అతను నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చినటువంటి పథకాలన్నీ కూడా ఇక్కడ తీసుకొచ్చి అభివృద్ధి చేస్తారనే నమ్మకం ప్రజలు కలిగింది. అందుకే బీజేపీకి ఓట్లు వేయడానికి ప్రజలు ఇవాళ సిద్ధపడ్డారు, ఓట్లు వేస్తున్నారు. మొత్తానికి బోరకొండ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో ఇబ్బంది కలిగించినటువంటి బీజేపీ కార్యకర్తలు పనిచేయడం, అలాగే ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను పరిష్కారం తప్పకుండా చేస్తామని బీజేపీ ఎప్పటికీ కనుక గెలిస్తే కనుక తెలంగాణ ప్రభుత్వం కూడా బీజేపీ వస్తే కనుక ఖచ్చితంగా డబుల్ ఇంజన్ ప్రభుత్వం వస్తుంది. దానివల్ల అభివృద్ధి కార్యక్రమం జరుగుతాయి. ఇక్కడ ఉన్న నాయకులు शाम कभी 3 बजे तक आपको जो भी वोटिंग शातम जो हुआ परसेंटेज कहाँ तक हुआ और क्या यहाँ पे अभी आउटपुट क्या रहा? अस्सलाम वालेकुम, नमस्ते, जय भीम। अभी तक जो जो हुआ पोलिंग हुआ उसमें 20 से 30% तक पोलिंग हुआ और जो भी आ रहा पॉजिटिव वाइब से आ रहा किसको डाले वो तो वी आर
रेडी टू चेंज जो भी हम ना एक एमएलए को चेंज करने का इसमें बोले सरकार जो सिटिंग एमएलए था हम उसको चेंज करें, नए यूथ को देना चाह रहे, सेक्युलर लीडर को देना चाह रहे। किसी से भी पूछो तो एक ही होगा, एक डीसी कैंडिडेट है, हम उसको देना चाह रहे, हम उसके वोट ही डालें, उसके बाद से वोट डालें, उनके हर कोई बोल रहा हूँ। 58 मेंबर्स यहाँ पे फाइट कर रहे हैं। अभी नवीन यादव और बाकी का बीजेपी का कैंडिडेट के बारे में कोई बात नहीं कर रहे हैं, क्यों? 58 में आपको मालूम होना चाहिए कि 200 डालने लगे थे, इसलिए क्या था वो तो ये जो पिछले जो एमएलए था उसके तरफ से 58 मेंबर्स क्यों? बाई इलेक्शन में तो यूनानिमस होता, वो इससे पहले पीजीआर के मर गए तो उनके बच्चों को नहीं देने थे, जब से टीआरएस प्रभुत्व जब उसको अपोजिट करी बोलते, जब से बाई इलेक्शन होने तो ये यूनानिमस मिल जाता था मिसेस माधवी गोपीनाथ। अब उसके बाद ये जो इलेक्शन है उसमें 58 मेंबर्स में तो बहुत दोनों के बीच में रहेंगे, या टीआरएस या कांग्रेस, उसमें से ज़्यादातर लोग जो भी जा रहे आ रहे साल एक ही हो रहे भाई हम नवीन यादव के साथ, हम हमारा बच्चा, हमारी गली का बच्चा, हमारी बस्ती का बच्चा, हमारे को डेवलपमेंट होना, हमारे को स्कूल होना, हमारा कॉलेजेस होना, वो आए तो ले लेके आता पिछले 10 साल में या कुछ नहीं, क्या बोले तो डेवलपमेंट करें, वही पुराने रोड, वही पुराने स्ट्रीट लाइट, वही पुराने गलियाँ, डेवलपमेंट किसको बोलते हैं कि कुछ कंपनी लाना या कुछ कॉलेज, इंटर कॉलेज लाना या डिग्री कॉलेज लाना, या रहमतनगर, कार्मिका नगर, श्री राम नगर को रेगुलराइजेशन करना, करे तो लोग रजिस्ट्री करा सकते हैं, होम लोन्स ले सकते हैं, उसमें आता वो उसके बारे में कोई नहीं बात, उसके बारे में बात करते बोला नवीन यादव, तो पब्लिक पूरी नवीन यादव के फेवर में आ गई, अब नवीन यादव को यहाँ से अच्छे मेजॉरिटी से जिताएंगे। 1 लाख माइनॉरिटी वोट्स है यहाँ पे, तो कांग्रेस वाले बोल रहे हैं वही बस है हमारे को जो जिताने के लिए। नहीं, ये गलत बात है, हर कम्युनिटी का वोट चाहिए हमारे, हिंदू मुस्लिम सिख, और सबसे बड़ी बात मैं तुम्हारे को एक बोलना चाह रहा हूँ, आप हैदराबाद में कहीं भी देखो यहाँ पर एक 40-50 साल से गुरुद्वारा है, चर्च है, मंदिर है, मस्जिद है, शायद ही कोई एरिया में नहीं है अफजलगंज में, एक अमीरपेट में, एक यहाँ गुरुद्वारा, 4-5 गुरुद्वारे, तो ये एरिया में क्या है पूरा कम्युनल सब मिल के गंगा जमुना तहजीब है। यहाँ जैसा परसों आए थे हमारे क्या नाम उसका बीजेपी आके क्या किया, नाम चेंज कर रहे भाई, नाम चेंज कर करते भाई, टॉक अबाउट डेवलपमेंट, बात डेवलपमेंट ये कर, नवीन खान थे, अरे कहे को भाई किसके ऊपर ले लीजिए, तुम काम करो तो उसके ऊपर वोट मांगो कि भाई अरे हाँ इन्हें काम करा, सेंट्रल में था भाई, एमपी मिनिस्टर था, किसी भी पूछो यहाँ का मिनिस्टर किसी के नाम किशन रेड्डी को देखो बहुत सुंदर वोट डाला या कुछ काम करा, बस एमपी बन गया, उनको सेंट्रल मिनिस्टर बन गया, कोई अपनी कॉन्स्टिट्यूशन उसको देखना, पार्लियामेंट्री कुछ नहीं कर, सॉरी बीजेपी तो 8 से 10 हज़ार वोट आएंगे हार्डली, सिर्फ नवीन यादव जीतेंगे इंशाल्लाह। आखिरी क्वेश्चन है कि मेजॉरिटी कितना रहेगी? मेजॉरिटी तो देखिए मैं तो समझता हूँ 30 हज़ार तक रहेंगे मेरे हिसाब से, ज़्यादा वो तो 20-30 हज़ार के अंदर रहेगा, 50 हज़ार 60 हज़ार वो तो ऊपर वाले की दया, 20 से 30 हज़ार वोट से तो इंशाल्लाह जीतेंगे। जय भीम। పబ్లిక్ అయితే మంచి హ్యాపీ ఉంది సార్, పబ్లిక్ కూడా బాగా వస్తున్నారు ఇప్పుడైతే, ఎందుకంటే కొంతమంది డ్యూటీలు ఉన్నాయి కదా, ఆ డ్యూటీలు కూడా మానేసుకొని ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు పార్టీ నుంచి పోలింగ్ అవుతుంది, ఇంకా సాయంత్రం వరకు వచ్చి 60% వరకు పర్సెంటేజ్ పెరగచ్చు. దీంట్లో బాగా ఎక్కువ పాల్గొన్నదంటే యూత్ ఎక్కువ పాల్గొన్నారు, యూత్ బాగా ఉన్నారు, ఎందుకంటే అంటే పార్టీలకు అర్థం కానీ ఒక యువ నాయకుని గెలిపించుకోవాలి, ఒక మంచి నాయకుని గెలిపించుకోవాలి, ఒక ఇది జూబ్లీహిల్స్ ఒక అభివృద్ధికి పదంలో వెళ్ళాలని చెప్పి యూత్ బాగా ఫాలోయింగ్తో వచ్చేసి ఓటు వేయడం జరుగుతుంది. ఇంకా ముసలోళ్ళు, ఇంకా మధ్యతరగతి వాళ్ళు, అంటే వయసు ఉన్న వాళ్ళు కూడా ఇంటిల్లు వెళ్ళి ఆటో తీసుకొచ్చి ఓటు వేయిస్తున్నారు, ఇంకా ఓటు శాతం కూడా పెరుగుతుంది. చెప్తే రెండోది కూడా ఇక్కడ బాగా లీడ్లో, అంటే కాంగ్రెస్ పార్టీ బాగా లీడ్లో ఉంది, అంటే పార్టీలకు అతీతంగా మాట్లాడుతున్నా కాంగ్రెస్ పార్టీ అయితే బాగా లీడ్లో ఉంది. 60%లో కాంగ్రెస్ పార్టీ అయితే అభివృద్ధి ఎక్కువ ఓటింగ్ శాతం దానికి పడిందని మా పోలింగ్ సర్వేలో నా సర్వే ప్రకారం నేను ఊహించుకుంటున్నా. 100% అయితే కాంగ్రెస్ వస్తుందని నేను గెలుస్తున్నాను. నేను ఇప్పుడు ఇక్కడ ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను మా యూత్ పరంగా, ఎందుకంటే ఒక యువకుడు నవీన్ యాదవ్ సరే ఆయన మంచి అభివృద్ధి చేస్తాడు, పైన అధికారం ఉంది, కింద ఆయన వస్తే ప్రజల్లోకి వెళ్ళిపోతాడు, పిల్లలు అందరూ మంచి బాగోగులు, ఆయన ఏం అన్ని మంచి మంచి కార్యక్రమాలు చేస్తాడు,
ఆయన ఇతనే బాగా పనిచేస్తాడు. ఈ ఆర్డినెన్స్ వస్తే లేడీస్ వస్తే ఆమె ఏం చేయదు, ఏం వచ్చినా ఇంట్లో కూర్చోవాల్సిందే, అయినా ఏం జరగదు. నవీన్ అన్న అంటే ఒక ప్రజల్లో ఒక మంచి అభిమానం ఉంది, ఫాలోయింగ్ ఉంది. ఆయన చేసే అభివృద్ధి కార్యక్రమాలు చాలా బాగున్నాయి. తర్వాత ఇంకా ఎన్నెన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని ఎన్నో సంకల్పంతో ఉన్నాడు ఆయన. అభివృద్ధి అధికారం లేనప్పుడే మంచి మంచి అభివృద్ధి పథకాలు చేశాడు. ఆయన ఎలాంటి మచ్చలేని మంచి మనసున్న మనిషి. ఆయనకి ఎలాంటి ఎవరిని తిట్టడం కానీ కొట్టడం కానీ ఇలాంటి ఏ పనులు చేయలేదు. పాపం ఎప్పుడైనా అన్ని కులాల వాడిని, అన్ని మతాల వాడిని, అన్ని పార్టీల వాడిని నా వాడే అనుకుంటాడు కానీ పరాయి వాడు అనుకోడు. అలాంటి వ్యక్తి నవీన్ యాదవ్. నవీన్ యాదవ్ గురించే ఈరోజు ఓటు శాతం పెరగడానికి కూడా కారణం నవీన్ యాదవ్ వల్లనే. రెండోది కాంగ్రెస్ పార్టీ అని నేను చెప్తున్నా. అంటే నేను పబ్లిక్ ఏమంటే పబ్లిక్ అడుగుతున్నారు కాబట్టి నేను చెప్తున్నా. బీఆర్ఎస్ఆ బీజేపీ అంటే మీరు దాన్ని బట్టి నేను కాంగ్రెస్ లీడ్లో ఉందని నేను ఈ రైమాద్ టీవీ నుంచి నేను చెప్తున్నా. ఓకే సార్. హలో, ఇక్కడ ఇప్పుడు టీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ టీడీపీ కానీ ప్రతి ఒక్క క్యాండిడేట్ మనకు ఇంపార్టెంట్ ఏంటంటే జరుగుతున్న రూలింగ్ పార్టీ కాంగ్రెస్ ఉంది. కాంగ్రెస్కి దానికి ఎందుకు ఓడాలంటే చేసిన పథకాలు అట్లున్నాయి. ఇంద్రమ్మ పథకం బాగుంది, గరీబులకు ఇల్లు ఇచ్చింది, మంచి సహాయం చేసింది, దళితులకు మంచి సహాయం ఉన్నది. తరఫున కూడా అందరూ సేవలు పొందుకుంటారు. ఎందుకు పొందుకుంటారు అంటే క్యాండిడేట్ కూడా మంచి క్యాండిడేట్, మంచి వ్యక్తి. హిందూ ముస్లిం మనకు ఏ క్యాస్ట్ ఏ ఫీల్ లేకుండా అన్నది ప్రాబ్లం ఉందంటే సెలవులు చేసి పెట్టే మంచి లోకల్ లీడర్, గల్లీ లీడర్. ఏ ప్రాబ్లం అయినా ఏదైనా సాల్వ్ చేసేంత కెపాసిటీ ఉన్నది కాబట్టి పబ్లిక్ ఇంత వ్యక్తిపరంగా చూసి కాబట్టి ఇంత ఓటింగ్ చేస్తారు. ఓటింగ్ దేనికి చేస్తారంటే ఆయన చేసే సేవలు అట్లుంటాయి, ఆయన చేసే మంచి పని అట్లా ఉంటుంది. ఆయన వ్యక్తిపరంగా మంచి ఇప్పుడు కళ్యాణ లక్ష్మి కానీ, ఇప్పుడు చర్చిలు కానీ, కొన్ని స్కూల్స్ కానీ, కొన్ని విశేషాలు కానీ ప్రతి ఒక్క దాంట్లో ఇవ్వాలి అవుతాడు, అన్ని సేవలు చేస్తాడు. ఇంకో వేరేది ఏంటంటే ఇది మనతో పాటు మరో మహిళా నాయకులు ఉన్నారు, వాళ్ళని చూసుకుని చెప్పండి మేడం. ఈ మార్నింగ్ పోలింగ్ ఎలా జరుగుతుంది, మీరు ఏం చెప్తున్నారు? మార్నింగ్ నుంచి జరుగుతున్నటువంటి వాళ్ళ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ 8th 11th పోలింగ్ స్టార్ట్ అయింది. మార్నింగ్ 6 o'clock నుంచి పోలింగ్ అనేది ఫస్ట్ అవర్స్లో చాలా స్లోగా ఉంది. ఇప్పుడు మెల్లిమెల్లిగా కొంచెము జనాలు బయటికి వస్తున్నారు. ఇప్పటికీ 20% పోలింగ్ జరిగింది 1 గంట వరకు. మనకు కొన్ని సమస్యాత్మకమైన ప్రాంతాలు ఉన్నాయి, రహమత్ నగర్ అట్లా. అక్కడ డ్రోన్లతో కూడా పర్యవేక్షిస్తున్నారు. మన మిలిటరీ బలగాలను కూడా మోహరించారు. నిన్న రాత్రి బీజేపీలో న్యూస్ చూసింది ఏంటంటే బీజేవైఎం యువ మోర్చా పిల్లల్ని కాంగ్రెస్ వాళ్ళు బెదిరించినట్టు తెలిసింది. ఇవన్నీ తెలుస్తున్నాయి. మరి ఎలక్షన్ ముందు వాళ్ళు ఇట్లా చేయడం అనేది అయితే కరెక్ట్ కాదు. ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. శ్రీరామ్ నగర్, హైమావతి నగర్, శాస్త్రి నగర్ అక్కడ పోలింగ్ పర్సంటేజ్ బాగా జరుగుతుంది. జనాలలో బాగా ఉత్సాహంగానే ఉన్నారు. అంటే పోలింగ్ శాతం జరుగుతున్నా కానీ బీజేపీకి ఫేవర్లో ఉన్నట్టున్నారా నవీన్ యాదవ్? మనతో పాటు మరో మహిళా నాయకులు ఉన్నారు, వాళ్ళని చూసుకుని చెప్పండి మేడం. ఈ మార్నింగ్ పోలింగ్ ఎలా జరుగుతుంది, మీరు ఏం చెప్తున్నారు? మార్నింగ్ నుంచి జరుగుతున్నటువంటి వాళ్ళ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ 8th 11th పోలింగ్ స్టార్ట్ అయింది. మార్నింగ్ 6 o'clock నుంచి పోలింగ్ అనేది ఫస్ట్ అవర్స్లో చాలా స్లోగా ఉంది. ఇప్పుడు మెల్లిమెల్లిగా కొంచెము జనాలు బయటికి వస్తున్నారు. ఇప్పటికీ 20% పోలింగ్ జరిగింది 1 గంట వరకు. మనకు కొన్ని సమస్యాత్మకమైన ప్రాంతాలు ఉన్నాయి, రహమత్ నగర్ అట్లా. అక్కడ డ్రోన్లతో కూడా పర్యవేక్షిస్తున్నారు. మన మిలిటరీ బలగాలను కూడా మోహరించారు. నిన్న రాత్రి బీజేపీలో న్యూస్ చూసింది ఏంటంటే బీజేవైఎం యువ మోర్చా పిల్లల్ని కాంగ్రెస్ వాళ్ళు బెదిరించినట్టు తెలిసింది. ఇవన్నీ తెలుస్తున్నాయి. మరి ఎలక్షన్ ముందు వాళ్ళు ఇట్లా చేయడం అనేది అయితే కరెక్ట్ కాదు. ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. శ్రీరామ్ నగర్, హైమావతి నగర్, శాస్త్రి నగర్ అక్కడ పోలింగ్ పర్సంటేజ్ బాగా జరుగుతుంది. జనాలలో బాగా ఉత్సాహంగానే ఉన్నారు. అంటే పోలింగ్ శాతం జరుగుతున్నా కానీ బీజేపీకి ఫేవర్లో ఉన్నట్టున్నారా నవీన్ యాదవ్? స్థానికుడు అంటున్నారు. ఇతను బీసీకి సంబంధించిన నవీన్ యాదవ్, మరి రెడ్డికి సంబంధించినటువంటి బీజేపీ అభ్యర్థి కదా. దీంట్లో మేము ఏమైనా మార్పు చూస్తున్నాం? తప్పకుండా చూస్తున్నాము మార్పు. వాళ్ళు ఏమంటున్నారంటే ఇప్పుడు జనరల్గా మనము ప్రజల దగ్గరికి వెళ్ళి ఉంటాం కదా, జనరల్గా వాళ్ళు మాట్లాడుకునేది ఏంటంటే బీఆర్ఎస్ గోపీనాథ్ గారు లేరు, వాళ్ళ వైఫ్కి అనుభవం లేదు, ఏ ధైర్యంతో మేము ఇప్పుడు వాళ్ళకి ఓట్ చేయాలి ఎట్లా అని ఆలోచిస్తున్నారు. మనకు
కాంగ్రెస్ ఏమో ఆయన మీద కేసులు ఉన్నాయి, ఆయనది వాళ్ళది రౌడీజం అంటున్నారు, అట్లా అంటున్నారు. అట్లా కూడా వాళ్ళు ఏమంటున్నారు అంటే డైలమాలు ఉంటున్నారు కొంచెం. దీపక్ రెడ్డి చాలా మంచి వ్యక్తి, ఆయన ఏదైనా ఉంటే మాకు ఇంతకుముందు ప్రాబ్లమ్స్ కూడా వచ్చిండు. ఎవరు ఏం చేసినా, ఎవరేమి ఇచ్చినా, ఏం చేసినా మేము ఆలోచించుకొనే ఓటేస్తాం. మైనార్టీ 1 lakh ఓట్స్ మా ధీమా అని కాంగ్రెస్ అభ్యర్థి అంటున్నారు. మరి దీని గురించి మైనారిటీ 1 lakh ఓట్స్ వాళ్ళ ధీమా అంటే ఇక్కడ చూడండి, వాళ్ళు ఎంతసేపు బీజేపీని సెక్యులరిజం అంటారు. కానీ ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్లోనే సెక్యులరిజం అంటే ఎవరు చూపిస్తున్నారు? క్లియర్గా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మైనారిటీ ఓట్స్ మావి అని అంటున్నారు. అంటే ఇక వాళ్ళకి హిందువులు అవసరం లేదు, వాళ్ళు మైనారిటీ మెజారిటీ తెచ్చుకున్నారు అనుకోండి, మేము గెలుస్తాం అనే ధీమాల వాళ్ళు మాట్లాడుతున్నారు. అంటే హిందువులు కూడా బయటికి వచ్చి 1 lakh వర్సెస్ 3 lakh. సో 3 lakh వాళ్ళు బయటికి వచ్చి TG5 ముఖంగా నేను